హాయ్ నాన్న బంగారం బంగారం. గుడ్ మార్నింగ్ అండి. రేపటి నుంచి వీళ్ళ అమ్మకి ఎగ్జామినేషన్స్. ఈయన పట్టుకొని నేను ఇక్కడ ఇంటికాడ ఉండాలి. ఇల్లు పెట్టుకొని వాళ్ళ అమ్మ వెళ్ళి మెట్పల్లి డిగ్రీ కాలేజ్లో ఎగ్జామ్ రాసి వస్తుంది. చూసారా? అయ్యో నాకు ఈ బాధ్యతలకు నేను తలంచి ఉండడం. ఏమన్నా 14th ఉంటే ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ రాసి వచ్చింది. ఆ రోజు ఇల్లు పెట్టుకొని ఈమెను ఇంటికాడ ఉంచి నేను ఇంటికాడ ఉండి ఈయన పట్టుకొని ఉంటే ఈయన ఎగ్జామ్ రాసి వచ్చింది వాళ్ళమ్మ. రేపటి నుంచి రేపు ఉంది ఎగ్జామ్ వాళ్ళ అమ్మకి. అడే డే 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 బంగారు కొండ. ఈయన అటు పోతాడు ఇటు పోతాడు. ఒక ముచ్చట్లు చూడండి. 2 months ఈయనకు. 2 months ఎవరండి గింత ముచ్చట్లు పెడతారా? ఎవరికి ఇంత పెట్టలేదు. ఫాస్ట్గా పెట్టేస్తున్నాడు ముచ్చట్లు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. అయ్యో ఇక ముచ్చట్లు చూడండి. ఇవి అట్టవట్టవిగా పట్టుకోండి. హాయ్ అండి. అయ్యో అందాల ముచ్చట్లు. అబ్బా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి. ఫాస్ట్గా చలికాలంలో పుట్టినా కూడా ఈయన చెమటలు కుళ్ళ కడితే చెమటలు వస్తున్నాయి. ఎండాకాలం ఈయన పుట్టింది. ఎండాకాలంలో పుట్టినే చెమటలు పట్టినాయి అని చెప్పాలి. అప్పుడు చాలా ఉండే ఈయన పుట్టినప్పుడు. ఫిబ్రవరి 20లో పుడితే ఈయనకు చెమటలు పట్టుడు. హాస్పిటల్లో పెడితే ఆటలు, అందమైన ఆటలు పాటలు. అయ్యో బంగారు కొండ. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో. నిలవదు సందయలా నిలవదు నా ప్రాణమే. ఆదిదేవ మహాదేవ హేదయ మయా. ఆదిదేవ మహాదేవ ఏదయామయా. నీలకంద పార్వతీశ హే కృపా నీదే. కొంచెం కింద జరిపారు అమ్మ. ఇక్కడ ఇవి ఎక్కడో పోయిండు నాన్న. ఆదిదేవ మహాదేవం హే కృపా నీదే. పార్వతీశ మహాదేవం. గిట్లా పోతాడు ఈయన. గిట్లా పోతాడు. ఒక పాకడు చూడు. అక్క చూసిందా స్విమ్మింగ్ చేసినట్టు? చూసిందా అక్క స్విమ్మింగ్ పూల్ ఇది కొట్టినట్టు చూసిందా? ఎవరైనా చూసిందా ఫ్రెండ్స్? ఇగో అయినా ఈ బాబాని మాటోరి సన్న చూసారా? 15th నుంచి లీవ్ పెట్టుకొని ఏమైనా ఎగ్జామ్స్ రాయించాలి. ఈ బాబాని పట్టుకోవాలి. అందరు మనుషుల దిక్కు ప్రయాణం చేయాలి. కాంపిటీషన్ వాళ్ళ అమ్మ చేసే కాంపిటీషన్ వాళ్ళ అమ్మ చేయాలి. అక్కడికి పోయి మెట్పల్లికి పోయి ఎగ్జామ్ రాసి రావడం ఎన్నిటితో కూడుకుని ఉంటుంది. జీవితమే ఒక ఆట. జీవితం అంటేనే సాహసం. జీవితం అంటేనే ఒక బాట. తాగునన్నా బాగాలేవా? బాధ్యతలకు తలుంచాలి అంటే మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయిని చదివిస్తున్నాను. పెళ్ళైన తర్వాత అందరూ చదివించడం నాన్నవైతే అయిపోతుంది. పెళ్ళైనాకనే పెద్ద అమ్మాయిని చదివించిన. నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, చదువు మీద ఉన్న మక్కువకు ఆమె డాక్టర్, ఇంకొక ఆమె లెక్చరర్. ఆమె డిగ్రీ అయిపోయిందంటే ఆమెను Group 1కు ప్రిపేర్ చేపిస్తాను. ఏదో ఒకటి అవ్వాలి. ఏదో ఒకటి అవ్వకపోతే బతుకనేది తక్కువ ఉండకూడదు. ఏదో ఒకటి అవ్వాలని నేను చదివితేనే ఇప్పుడు నాకు ప్రజెంట్ PG, B.Ed అయిపోయింది.
చాలా కష్టాలు పడాలి, మరి ఏదో ఒకటి పోరాడాలి. పోరాడకపోతే మనం 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 వరకు కదా మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనం తక్కువ అవుతాం. అలా తక్కువ కావడం నాకు ఇష్టం లేదు. ఎవ్రీడే పూజ చేసుకొని ఆ భగవంతునికి మొక్కి ప్రతిరోజు అంటే ఒక్కరోజు పోరాటం కాదు ఇది. ఈ అమ్మాయి అంటే 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అంటే ఈ అమ్మాయికి నేను 2000 2000లో పుట్టింది అమ్మాయి. 2005 నుంచి పోరాడుతూనే ఉన్నాను. అప్పటి నుంచి దండపిల్లలో కట్టాను. ఇప్పుడు నేను వెళ్ళి ఒకసారి నేను చదివిన స్కూల్ గురించి, పరిసర ప్రాంతాల గురించి చెప్పుకొని వెళ్ళి వస్తాను. మా సార్ వాళ్ళను కలిసి ఆ స్కూల్ని చూసి సందర్శించి మీకు నెక్స్ట్ ఒక వీడియోలో పెడతాను. మరింత సమాచారం కోసం నేను నెక్స్ట్ వీడియో అందిస్తాను. చూడండి, బ్లెజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. ఇవి భవాని మాటూరి వాళ్ళ బాబు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆదిదేవ మహాదేవ హే దయామయా, పార్వతీశ నీలకంద హే కృపా కరో,